జరిగింది। कांग्रेस पार्टी की राजनीति की नींव महात्मा गांधी ने डाली। जब उन्होंने हमारी आजादी का आंदोलन कराया, उस समय हमारे असूल उन्होंने हमें सिखाए। కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మహాత్మా గాంధీ గారు వేయడం జరిగింది। మహాత్మా గాంధీ గారి ద్వారా వేయబడ్డటువంటి ఆ పునాది రాయి ఒక ఉన్నతమైన జీవన విధానం, ఒక ఉన్నతమైన ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వ విధానం ఎలా ఉండాలో వారు నేర్పించడం జరిగింది। वो असूल थे जिसने हमारे देश को आजाद किया। वो असूल थे जिसने हमारे संविधान को बनाया, हमारे लोकतंत्र की नींव डाली। వారే ఈ ప్రభుత్వం స్వాతంత్రం సాధించడం కోసం వారు పరిపూర్ణమైనటువంటి ఒక మార్గదర్శకాన్ని, ఒక నివేదికను తయారు చేశారు। తద్వారా ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పోరాటం చేశారు। और कांग्रेस का सबसे जो गहरा असूल है, ये है कि जनता लोकतंत्र में सर्वोपरि होती है। जनता की हमेशा सुनवाई होनी चाहिए। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఒకే ఒక లక్ష్యం ఏమిటంటే అది ప్రజల కోసం పనిచేస్తుంది। ప్రజలు తమ సమస్యలు ఏమి చెప్పినా ఎప్పుడు చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంటుంది। यहाँ बैठे एक एक नेता को ये मालूम है कि उनकी जवाबदेही आपके प्रति है। ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి నేత, గెలిచినటువంటి ప్రతి నేత మీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనేటటువంటి ఒక భయంతో ఉంటారన్న సంగతి మీ అందరికీ తెలుసు। यहाँ बैठा एक एक नेता जानता है कि सत्ता आपने दी है, शक्ति आपने दी है, सम्मान आपने दिया है, और उस सम्मान और उस शक्ति का आदर होना चाहिए। మీరు ఈ ప్రభుత్వానికి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చారు, ఒక శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చారు। ఈ ప్రభుత్వం యొక్క శక్తి యుక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ సేవకు పనికి రావాలి, అవన్నీ మీకు ఉపకరించాలి। इसीलिए जो गारंटी आपको दी थी हमारी प्रदेश सरकार ने, उसको पूरा करने का काम सरकार बनते ही शुरू हो गया। స్నేహితులారా, ఏ రాజ్యాంగాన్నైతే పరిపూర్ణ